హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 7 లీడ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఆల్రెడీ మీకు అర్థమైపోతుంది పక్కన బోర్డు చూస్తూనే మనం ఎక్కడికి వచ్చామో. చిత్తూరు జిల్లాలోనే అన్ని వాటర్ ఫాల్స్లలో టాప్ మోస్ట్ వాటర్ ఫాల్కి అయితే వచ్చాము. దాని పేరైతే తలకోన వాటర్ ఫాల్స్ అండి. మీరు ఎవరైనా ఈ తలకోనకి రావాలనుకుంటే, వాటర్ ఫాల్స్ అందాలు అవన్నీ విజిట్ చేయాలనుకుంటే సింపుల్గా షార్ట్కట్లో అడ్రస్ చెప్పేస్తాను. తిరుపతి నుంచి వస్తే మనకు బాక్రాపేట అనే ఊరు వస్తుంది. పీలేరు నుంచి వచ్చినా బాక్రాపేట ఊరు, అంటే తిరుపతికి పీలేరుకి మధ్యలో బాక్రాపేట అనే ఊరు వస్తుంది. బాక్రాపేట నుంచి మనకు ఒక ఆర్చి ఉంటుందండి, తలకొనకు పోయే దారి. ఆ దారి కనుక మీరు తీసేసుకుంటే ఎర్రవారిపాలెం అనే ఒక మండలం వస్తుంది. మనకు అక్కడ పెట్రోల్ బంకు, పోలీస్ స్టేషన్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఒకవేళ మీరు పెట్రోల్ కావాలన్నా, డీజిల్ కావాలన్నా మీ బండ్లకి దిగులేం అవసరం లేదు. మనకి ఎర్రవారిపాలెం అంటే తలకొన నుంచి ఒక 10 to 15 కిలోమీటర్స్ ముందే మనకి ఒక మండలం వస్తుంది, ఎర్రవారిపాలెం. ఆ మండలంలో మనకి పెట్రోల్ బంక్స్ ఉంటాయి. అలాగే ఏమైనా మీరు కొనుక్కోవాలనుకుంటే అక్కడ షాప్స్ కూడా ఉంటాయి. మండలం అంటే మీకు అందరికీ తెలిసిందే, మినిమం మనకు ఏమేమి సరుకులు కావాలన్నా అవన్నీ అక్కడ దొరుకుతాయండి. సో మనకి ఇంకేమైనా ఇక్కడ లాస్ అవునా అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, మీరు అక్కడ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. ఇంకా అది దాటుకుంటూ వస్తే ఎర్రవారిపాలెం దాటుకుంటానే ఎర్రవారిపాలెం క్రాస్ అనే ఒక బోర్డు వస్తుంది. అదొక చిన్న ఊరు అనుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు వాటర్ ప్లాంట్ కనిపిస్తుంది అండి, ఆర్కే వాటర్ ప్లాంట్. ఇక్కడ మీకు పెద్ద అక్షరాలతో తలకోన అనే బోర్డు ఉంది. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలని. మీకు వాటర్ కావాలంటే, అది కూడా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ కావాలంటే అక్కడే మీరు ఫిల్ చేసుకోండి. బెస్ట్ అండి, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు లీటర్ బాటిల్స్, 2 లీటర్ బాటిల్స్ తీసుకోవాలంటే కొంచెం కాస్ట్ కదా, అంటే ఫ్రెండ్లీ బడ్జెట్ కావాలంటే మీరు అక్కడ వాటర్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. ఇంటి నుంచి మనకు ఈ కూల్ క్యాన్ అయితే తెచ్చుకోండి, నార్మల్ క్యాన్ అయినా సరే కూల్ క్యాన్ అయినా తెచ్చుకొని మరి అక్కడ ఫిల్ చేసుకోండి. అది దాటితే మధ్యలో మీకు వాటర్ ప్లాంట్ అయితే కనపరావు, షాప్స్ అయితే ఉంటాయి. ఒకవేళ క్రాస్ దాటుకొని మీరు ముందుకు వచ్చిన షాప్స్ అయితే ఉంటాయి, వాటర్ బాటిల్స్ దొరుకుతాయి. కానీ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అయితే దొరకదు. క్యాజువల్ బాటిల్స్ ఉంటాయి కదా, కిన్లే, బిస్లరీ ఇలాంటి బాటిల్స్ దొరుకుతాయి. సో అక్కడి నుంచి క్రాస్ తీసుకుంటానే మీరు దారి మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేసే వ్యూస్ అయితే కనిపిస్తూ ఉంటాయండి. చివరిగా వచ్చేసి మనకు ఒక చెక్ పోస్ట్ వస్తుంది. ఆ చెక్ పోస్ట్లో కార్స్ ఏమైనా ఉంటే వాళ్ళు ఛార్జ్ తీసుకుంటారు. తర్వాత మన దగ్గర కెమెరాస్ ఏమైనా ఉంటే దాన్ని కూడా ఛార్జ్ తీసుకుంటారు. నేను అక్కడ ఎంక్వైరీ చేసిన విషయం ఏంటంటే 2 బస్సులు వస్తాయంట, మార్నింగ్ అండ్ ఈవినింగ్. నేను ఆల్రెడీ వచ్చే దారిలో ఒక బస్సు ఇప్పుడే వెళ్ళింది, చూసారా? సో మార్నింగ్ ఒక బస్సు వస్తుందంట, ఈవినింగ్ ఒక బస్సు వస్తుందంట. ఇక్కడ ఎక్కువసేపు వెయిట్ కూడా చేయదు, రావడము, దింపడం, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడమే. తర్వాత ఈవినింగ్ కూడా మళ్ళీ అదే బస్సు వస్తుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 బస్సులు అయితే ఉన్నాయండి తలకోనకి. మనం ప్రైవేటు మన ఓన్ వెహికల్స్లో 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ వస్తే ఎటువంటి ప్రాబ్లం లేకుండా రావచ్చు. ఫ్రెండ్స్, తలకోనకి ఇంకా 1.5 కిలోమీటర్, అంటే రఫ్గా ఒక 2 కిలోమీటర్ అనగా మనకి ఇలాంటి ప్లేస్ అయితే వస్తుంది. ఈ ప్లేస్లో మీరు ఫుడ్ ఏమైనా కుకింగ్ చేయాలనుకున్నా ఫ్యామిలీతో విజిట్ చేసినప్పుడు ఇక్కడే కుక్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ముందే అన్నీ తెచ్చిపెట్టుకోవాలి. అంటే మనం వంట చేయడానికి కావాల్సిన సామాన్లు, రైస్ అని, వాటర్ కానీ అన్నీ తెచ్చి పెట్టుకోవాలి. చూసారా, ఇక్కడ ఆల్రెడీ వంట కూడా చేశారు. ఇక్కడ వంట చేశారు, అలాగే ఇక్కడ వంట చేశారు. మీకు రఫ్గా చెప్పాలంటే ఒకసారి నేను ఫ్యామిలీతో వచ్చాను. సో వచ్చినప్పుడు ఇక్కడే కుకింగ్ చేసుకున్నామండి. ఇలాంటి రాళ్ళు బేర్చి ఇక్కడే అయితే కుకింగ్ చేసుకున్నాము. కాకపోతే కొంచెం ఫారెస్ట్ ఏరియా కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లల్ని అటు ఇటు పంపించకూడదు, కొంచెం జాగ్రత్తగా ఉంటే. కానీ ప్లేస్ అయితే బాగుంటుందండి, మీరు ఫ్యామిలీతో వచ్చి కుకింగ్ చేసుకొని ఇక్కడే లంచ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఎంట్రన్స్ అండి. సో ఇక్కడ తలకోన బోర్డు, ఆర్చ్ ఉంది. లోపలికి వెళ్దాం, ఎంట్రన్స్ ఎలా ఉంటుందో. 2026లో తలకోనకి నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. సో నాతో పాటు మీరు కూడా తలకోన అందాలు చూద్దాం, పదండి, లెట్స్ గో. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే లెఫ్ట్ సైడ్లో ఒక గుడి ఉంది. ఆ గుడి నేను లోపలికి వెళ్ళి చెప్తాను ఏ గుడి ఉండేదో. కానీ ఇక్కడ వచ్చేసి మనకి తలకోన వాటర్ ఫాల్స్కి దారి వచ్చేసి మనకు రైట్కి చూపిస్తుంది. మీరు ఇలా పైకి వెళ్ళిపోండి, వాటర్ ఫాల్స్కి డైరెక్ట్గా వెళ్ళాలంటే. అలా కాకుండా గుడిలో దర్శనం చేసుకోవాలి, ప్రశాంతంగా కాసేపు కూర్చోవాలి అనుకుంటే కూడా ఇక్కడ గుడికి వెళ్ళొచ్చు. మీకు వాటర్ ఫాల్ చూపిస్తాను, మనం రైట్ తీసుకుని పోదాం. పదా చిన్న పోదాం. మనం పైనుంచి పోతే ఇలా మర్రి చెట్టు ఉంటుంది, దేవస్థానం అండి. శ్రీ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అంట. ఇది టెంపుల్ అయితే బాగానే డెవలప్మెంట్ చేశారండి టూరిజం వాళ్ళు. అలాగే మనకి సడన్గా ఏమైనా మనకు వాటర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఏమైనా అవసరం పడితే ఇక్కడ షాప్స్ ఉంటాయండి. మీరు ఆ గుడి, టూరిజం, ఈ రెస్ట్ హౌస్ దాటుకుంటానే ఇక్కడ షాప్స్ ఉంటాయి. మన కూల్ డ్రింక్స్, మనకి లంచ్ కూడా దొరుకుతుందండి, వాళ్ళు వంట చేస్తారు. అంటే అది సండే రోజు మాత్రమే చేస్తారనుకుంటా, విజిటర్స్ ఎక్కువ వస్తారు కాబట్టి. మీరు అక్కడ ఒకటి, అలాగే ఇక్కడ 2-3 షాపులు ఉన్నాయి. ఈ మాజా అనే బోర్డు కనిపించడాన్ని
లైట్గా కూల్ డ్రింక్ షాప్ అండి. సో హోటల్ కూడా ఉంటాయి కాబట్టి హోటల్ ఫెసిలిటీ, స్టే ఫెసిలిటీ కూడా వీళ్ళని అడిగితే స్టే ఫెసిలిటీ కూడా ప్రైవేట్ స్టే అయితే అవ్వచ్చు. వ్యూని ఎంజాయ్ చేసి ఒక 2 days ట్రెక్కింగ్ అలాంటివి ఎవరైనా ప్లాన్ చేస్తే మీరు ఇక్కడ స్టే అవ్వచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేయాలనుకున్నా ఇక్కడ టీటీడీ వాళ్ళని పర్మిషన్ తీసుకొని చేయండి ట్రెక్కింగ్ అలాంటివి, ఓకేనా. తలుగొనకి ఎంట్రన్స్ ఫ్రెండ్స్, మనము దేవస్థానం దాటుకుంటూ వస్తానే మనకి ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది. ఇది టోకెన్ ఎంట్రీ గేట్ అండి. ఈ గేట్లో మనకి ఇక్కడ టోకెన్ సిస్టమ్ పెట్టారు. పర్ పర్సన్ వచ్చేసి 30 రూపీస్. ఇది టోటల్గా మనకు ఏపీ టూరిజం కింద వస్తుందండి, ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా. మనతో పాటు వచ్చింది దివాకర్ అండి, ఈ బాబు పేరు దివాకర్. ఎంట్రీ టికెట్ పర్ పర్సన్ 30 రూపీస్. నేను దివాకర్ వచ్చాం కాబట్టి 60 రూపీస్ తీసుకున్నారు. ఇంకా లోపలికి వెళ్ళి అందాలు ఆ వీలు ఎంజాయ్ చేద్దాం చెప్పదండి. ఎంట్రన్స్ సూపర్గా ఉందండి, మీరు సెల్ఫీలు కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు 2 వీలర్లో వచ్చినా 4 వీలర్లో వచ్చినా కొంచెం నెమ్మదిగా స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఇది జస్ట్ సింగిల్ రోడ్డు, ఆపోజిట్ రోడ్లో కూడా మనకి వెహికల్స్ వస్తూ ఉంటాయి, సరేనా. సో అందుకని మనం స్లోగా వెళ్ళాలి. మనం సేఫ్టీగా వెళ్ళి సేఫ్టీగా రావాలనే ఉద్దేశంతో ఉండాలి. కానీ ముందు వెళ్ళిపోవాలి, ఫాస్ట్ వెళ్ళిపోవాలి, కాంపిటీషన్ పెట్టుకోవాలి, ఇలాంటి ఏమి మనసులో పెట్టుకోకండి. నేచర్ని ఎంజాయ్ చేస్తూ స్లోగా అయితే వెళ్ళండి. దారి అయితే మామూలుగా ఉంటుంది, బీభత్సంగా ఉంటుంది. అందరూ బాగా లైక్ చేస్తారండి. డెఫినెట్గా 100% చెప్తున్నారండి. మీరు వ్యూని అయితే ఎంజాయ్ చేసుకుంటూ పోతారు. అక్కడ నుంచి సిమెంట్ రోడ్డు ఎండ్ అయిపోయింది, ఇక్కడ నుంచి మట్టి రోడ్డు ఉంటుందండి. మట్టి రోడ్లో మీరు నిదానంగానే వెళ్ళండి. ఎస్పెషల్లీ 2 వీలర్స్, మీకు స్టెప్నీ టైర్ ఉండదు కాబట్టి ఆ రాళ్ళు సూదుగా ఉండే రాళ్ళు గుచ్చుకోకుండా వెళ్ళండి. మనకు అక్కడ కనిపిస్తున్నదే అండి మనకు ఎండింగ్ పాయింట్ ఇది. దాన్ని దాటి ముందుకైతే వెళ్ళలేము. ముందుకు వెళ్ళాలనుకున్నా మనకు అక్కడ పెద్ద మొద్దు పెట్టింటారు, చెట్టు కొట్టేసి. ఇదేనండి ప్లేస్, మనకు కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి ఇదేనండి మన పార్కింగ్ ప్లేస్. అండ్ ఆల్సో ఇది ఎండింగ్ పాయింట్. చాలామంది విజిటర్స్ వచ్చారు. ఈరోజు ఫ్రైడే, సండే కాకపోయినా ఫ్రైడే కాబట్టి పర్లేదండి. ఒక 3 కార్స్ ఉన్నాయి, 2-3 బైక్స్ ఉన్నాయి. మీరు ఇది దాటి అయితే ముందుకు పోలేరు. ఎందుకంటే ఇక్కడ మనకి మొద్దులు పెట్టేశారు, ఒక చెట్టు కొట్టేసి. వచ్చి కారు పార్కింగ్, మన బండ్లు అయితే ఇక్కడే పార్కింగ్ చేయాలి, ముందుకైతే వెళ్ళడానికి కూడదు. ప్రకృతి అందాలు ఆస్వాదించండి, మీకోసం మీ తలకోన. ఫ్రెండ్స్, చూడ్డానికి అయితే వైల్డ్ ఫారెస్ట్లో బ్యూటిఫుల్ అడ్వెంచర్ లాగా ఉంది. మనకి ఎంట్రన్స్ వచ్చాము కదండి, కార్ పార్కింగ్ పెట్టాము. ఇది ఒక కాలువ మాదిరి వెళ్తుంటుంది. ఈ వాటర్ వచ్చేసి ఇక్కడ నుంచి ఫ్లో అవుతుంది. మీరు స్నానం చేయాలనుకుంటే ఇదే బెస్ట్ అండి. అక్కడ ఇది ఎక్కువ లోతు అయితే ఉండదు. చిన్నపిల్లల కోసం అయితే ఇక్కడ ఏమంటారు 2-3 స్టెప్స్ ఉంటాయి. వాటర్ చాలా క్లీన్గా ప్యూర్గా ఉంటుందండి. ఏమైనా మీరు పోగొట్టుకున్న ఒక కాయిన్ వేసినా క్లియర్గా అయితే కనపడుతుంది. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. వాటర్ అయితే చాలా అంటే చాలా క్లియర్గా ఉంది. సో మీరు స్నానాలు ఏమైనా చేయాలంటే ఇక్కడే చేయండి. లేదు మనకు ఈత వస్తుంది బ్రో అంటే మీకు వాటర్ ఫాల్ దగ్గర ఇంకొక అంటే కోనేరు మాదిరి ఉంటుంది, మీకు అది చూపిస్తాను. అక్కడ మీరు స్విమ్ చేసుకోవచ్చు. అండ్ దానికన్నా ఇది పెద్దది అండ్ సేఫ్టీ అండి, వెడల్పుగా ఉంటుంది. దివాకర్ దగ్గర ఏమో 360 కెమెరా ఉంది, ఆ తమ్ముడు దాంతో షూట్ చేస్తున్నాడు. వాటర్ చూడండి, చాలా అంటే చాలా ప్యూర్గా ఉందండి. నేను ఇక్కడికి వచ్చి దాదాపు 2-3 ఇయర్స్ అయిపోయింది. సో 2026లో ఫస్ట్ టైం అయితే విజిట్ చేస్తున్నాను. సో మీరు కార్ పార్క్ చేసి కోనర్లో స్థానాలు అవన్నీ ఏమైనా చేయాలనుకుంటే చేసిన తర్వాత మీకు ఇదేనండి దారి, ఇట్లే వెళ్ళిపోవాలి. దారి అయితే ఇట్లే ఉంటుంది, ఎక్కువ దూరం అయితే ఉండదు. కానీ పెద్దవాళ్ళకి వాకింగ్ చేయాలంటే కొంచెం టైం పట్టుద్ది. ఇక్కడ ఒక వాష్రూమ్ అయితే ఉందండి, ప్రజెంట్ అయితే లాక్లో ఉంది. సండే రోజు ఓపెన్ చేస్తారేమో. అంటే మనకి ఓపెన్ చేస్తుంటే మేలు కదండి, లేడీస్కి డ్రెస్సెస్ కానీ ఫెసిలిటీ బాగుంటుంది కదా. మనకు వాష్రూమ్ ఉంటే మగవాళ్ళలాగా అంత ఫ్రీడమ్ ఉండదు కదా లేడీస్కి. సో ఇక్కడైతే పార్క్ లాగా చిన్న చిన్న టేబుల్స్ అయితే పెట్టారు. ఇక్కడ ఒకటి ఉంది, అలాగే అక్కడ ఇంకా 2 ఉన్నాయి. ఇక్కడ నుంచి కూడా మీకు వ్యూ చూపిస్తాను, ఒకసారి చూడండి. వాటర్ అయితే ఫ్లో అవుతూ వస్తుందండి అక్కడ నుంచి పైనుంచి. ఆ వాటర్ మొత్తము మీకు కనిపించే వాటర్ మొత్తం వాటర్ ఫాల్ నుంచి వస్తుంది. ఇలా వచ్చి ఇక్కడ ఒక కోనేరు లాగా స్టోరేజ్ అయ్యి తర్వాత ముందుకు వెళ్తుంది. ఫ్రెండ్స్, మనకి తలకోన వాటర్ ఫాల్ వెళ్ళే దారిలో ఎంట్రన్స్లో ఒక బోర్డు పెట్టారు. ఈ బోర్డులో ఇక్కడ ఏం చేయాలి ఏం చేయకూడదు
అనే పాయింట్స్ ఉన్నాయి. అందులో మనం ముఖ్యంగా తీసుకోవాల్సింది ఆల్కహాల్ అండి. ఇక్కడ ఆల్కహాల్ నాటులోడు ఎవరో కొట్టేశారు, బాగా గీకేశారు అలోడ్ని పెట్టడానికి. మీరు పొరపాటున ఇక్కడ నాటు లేదు అలోడ్ ఉందని మళ్ళీ తెచ్చుకోకండి. ఇంకోటి ఏంటంటే మనకు వాకింగ్ చేసే దారిలో కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అన్నారు. అలాగే ఏమైనా ఇక్కడ కోతులు అవన్నీ ఏమైనా ఉంటే వాళ్ళకి ఫుడ్ కానీ అవన్నీ పెట్టకండి అన్నారు. అలవాటు పడిపోయి అవి జనాలకు వచ్చేస్తాయి, జనాలు ఇబ్బంది పెడతారని ఒక ఉద్దేశం అనుకుంటా. మరి అలాగే ఇంకోటి ఏంటంటే మనం వాటర్ ఫాల్లో డైవ్ చేసినప్పుడు అంటే స్విమ్మింగ్ చేసినప్పుడు సరదాగా ఆడుకున్నప్పుడు ఎవరే కానీ ఈ సబ్బులు షాంపూలతో చేయకండి, వాటర్ని కలుషితం చేయకండి అనే ఉద్దేశంతో సబ్బులు షాంపూలతో స్నానం చేయకండి అని పెట్టేస్తారు. ఇంకా మనం తెచ్చుకున్న వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్స్ ఐటమ్స్ కానీ కవర్స్ కానీ ఏమైనా అలాగే ఫుడ్ ఐటమ్స్ తీసుకొస్తారు కదా, ఇవన్నీ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయండి. మీకు చాలా చోట్ల డస్ట్బిన్లు ఉంటాయి. సో దీన్ని పర్యావరణాన్ని మనం రక్షించి ఎంత నీట్గా ఉన్నప్పుడు మనం వచ్చామో అంతే నీట్గా ఉండేలా మనం చూసి వెళ్ళిపోవాలి. ఇంకోటి ఏంటంటే మనకు ఏమైనా మీరు ఆన్లైన్లో ఇక్కడ బుకింగ్ చేసుకోవాలంటే ఇక్కడ వెబ్సైట్ ఉంది చూడు, ఇక్కడ ఈ wondershania.in అని వెబ్సైట్ ఉందంట. మీరు ఆన్లైన్లో CBT తలుకోనని బుకింగ్ చేసుకోవచ్చు, అంటే స్టే ఏమైనా బుకింగ్ చేసుకోవచ్చు. వాకింగ్ చేయడం పెద్ద కష్టమే ఉండదండి. మీకు ఇలా రాళ్ళతో వచ్చేసి దారి అయితే తక్కువ ఉంటుంది, కానీ సిమెంట్ రోడ్ అదే పనిగా ఇక్కడ విజిటర్స్కి మంచిగా కంఫర్ట్గా ఉండాలని సిమెంట్ రోడ్ అయితే పెట్టారు. సో మనం సిమెంట్ రోడ్ ఉంది కాబట్టి మనం నిదానంగానే వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం అయితే కాదు. ఇక సెంటర్లో మనకి ఒకవేళ హైట్ ఎక్కాలంటే కష్టపడకుండా ఇలాంటి రాడ్స్ ఉన్నాయండి, ఐరన్ రాడ్స్. మనం పట్టుకొని మనం అయినా కానీ పెద్దవాళ్ళైనా సరే ఇలా పట్టుకొని మనం పైకి ఎక్కచ్చు. సపోర్టింగ్ రాడ్స్ అండి సైడ్లో. దారి అయితే చాలా చిన్నగా ఉంటుంది, ఒక మనిషి వెళ్ళడానికి ఒక మనిషి రావడానికి. ఫ్రెండ్స్, మనము వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు రోడ్డు బాగానే ఉంటుంది, కానీ మధ్యలో ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ ఏంటంటే ఇప్పుడు చూడండి మీరే, ఇక్కడ ఒక వాగు ఉందండి, కాలువ మాదిరి. సో ఇక్కడికి దిగి పైకి ఎక్కాలి. పైకి ఎక్కడం మామూలుగా ఉండదు. నాకే గస్ వస్తుందంటే ఇంకా పెద్దవాళ్ళ సంగతి చూడండి, పాపం మోకాలు నొప్పులు ఉంటుంది, వాళ్ళు రావాలని ఉంటుంది, కానీ మోకాలు నొప్పినా సరే వ్యూ ఎంజాయ్ చేద్దామని వాటర్ ఫాల్ చూద్దామని వస్తారు. ఇవి స్టెప్స్ ఉంటాయండి. ఇక్కడ మటుకు కొంచెం మీరు శక్తి పెంచుకోవాలన్నమాట. కావాలంటే ఇమ్యూనిటీ కోసం ఒక బూస్టో లేదంటే ORS ఇలాంటివి ఏమైనా తెచ్చుకోండి. ఇక్కడ రాగానే బూస్ట్ ORS లేపేసి టక్క తెచ్చొద్దు. లేకపోతే అదేదో నేను యాడ్ చూశానండి, స్ట్రింగ్ ఎనర్జీ డ్రింక్ అంట. స్ట్రింగు నాకైతే తెలియదు దాని గురించి. ఆ స్ట్రింగ్ ఒకటి తెచ్చుకొని వేసేయండి. స్ట్రింగో లేకపోతే ఇంకో ఎనర్జీ డ్రింక్స్ తీసుకురండి. ఖచ్చితంగా ఇది ఎక్కాలండి, ఎక్కకపోతే మనకు కూడదు. మనం ఎంత తెలివినాం అంటే నేను నా దివాకరు బండిలో వాటర్ బాటిల్ పెట్టేసి స్టైల్గా అయితే వచ్చేసాము. అయితే ఇంతవరకు అయితే వాటర్ అయితే దప్పిక కాలేదు. వాటర్ ఫాల్కి అయితే దగ్గరగానే ఉందండి. సో మీరు వచ్చిన వాళ్ళు కాసేపు ఇక్కడ కూర్చోండి, కాసేపు ఇక్కడ కూర్చొని కూల్గా రిలాక్స్గా స్విగ్గీలో ఒక వాటర్ మెలన్ జ్యూస్ ఆర్డర్ పెట్టుకొని అది తాగేసిన తర్వాత మీరు స్టెప్ ఎక్కడం మంచిదని నాకు అనిపిస్తుంది. లెట్స్ గో. జస్ట్ జోక్గా చెప్తున్నానండి, మీరు ఏదంటే అది తాగకండి. మీకు ఏది హెల్తీగా ఉంటే అదే తాగి ఎక్కడ, సరేనా? స్టెప్స్ చూడండి ఎట్లుంటుందో, తిరుమల కొండకి స్టెప్స్ ఎట్లుంటాయో అలా అనిపిస్తుంది. కానీ ఇది ఖచ్చితంగా ఎక్కాలండి, ఇదే టాస్క్. ఫ్రెండ్స్, నాకు బాగా గుర్తుంది, 4 years బ్యాక్ నేను వచ్చినప్పుడు ఈ చెట్టు కొమ్మ ఉంది కదా, ఇది ఎట్లుందంటే కింది నుంచి ఇట్లా ఉందండి, ఏదో అనకొండ పాము మాదిరి ఉంది. సో ఇక్కడ ఎక్కి నేను ఫొటోస్ కూడా తీసుకున్నాను 4 years బ్యాక్. ఆ ఫొటోస్ ఓల్డ్ మొబైల్లో ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఒకసారి ఎక్కడైనా ట్రై చేద్దాం. ఈ రాయికి ఈ కొమ్మకి గ్యాప్ ఉందండి. బై మిస్టేక్గా మిస్ అయితే కింద పడి పళ్ళు రాళ్ళు కొట్టుకోవడమో లేదంటే మోకాలు చిప్పులు దెబ్బతినడం జరుగుతుంది. మనం వీడియో చేయడానికి వచ్చినాం కాబట్టి వీడియో మాత్రమే చేద్దాము, ఎటువంటి సాహసాలు వద్దు. అందులో మనకు నిపుణుల పర్యవేక్షణలో ఎవరు లేరు. సో మనం వీడియో మాత్రమే చేద్దాం, నో సాహసాలు, నో స్టంట్స్. డస్ట్బిన్ కోసం డెవలప్మెంట్ అయిందండి. ఇంతకుముందు నేను చూడలేదు, ఇది డస్ట్బిన్ కోసం మంచిగా డెవలప్మెంట్ చేస్తారు. సో మీరు కూడా ఈ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని గౌరవించి మీరు ఏమైనా తెచ్చుకున్న వాటర్ బాటిల్స్ కానీ పిల్లలకు సంబంధించిన ఈ బిస్కెట్లు ప్యాకెట్ రేజర్స్ కానీ వౌచర్స్ కానీ ఏమైనా ఉంటే, కవర్స్ కానీ ఫుడ్ తెచ్చుకున్న పార్సల్ పేపర్స్ కానీ ఏదైనా సరే డస్ట్బిన్కి సంబంధించిన ఏదైనా కానీ ఇలాంటి డస్ట్బిన్లో పెట్టండి. ఫ్రెండ్స్, మనం వాటర్ ఫాల్కి దగ్గరైతే వచ్చేసాము. ఒకసారి మీరు చూడండి, నేను జూమ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ అండి, ఇదేనండి ద గ్రేట్ తలకోన వాటర్ ఫాల్. హబీబీ
కమ్ టు తలకోన, లెట్స్ ఎంజాయ్ ద వ్యూ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది వరల్డ్. ఫ్రెండ్స్ మనకి ఇట్లా రైట్ సైడ్లో మీరు చూసుకుంటే వాటర్ ఫాల్ అండి. ఇప్పుడు దాకా మీకు చూపించాను. వాటర్ ఫాల్ చాలా దగ్గరగా వచ్చినప్పుడు ఒక చెట్టు కొమ్మ అయితే ఇట్లా రోడ్డుకి అడ్డుగా ఉంది. ఏంటా అని గమనిస్తే ఇక్కడ చాలామంది వచ్చేసి క్లాత్ కట్టారండి. అంటే నాకు తెలిసి దాన్ని ఏమంటారంటే ముడుపు అంటారు. సో ముడుపులు కట్టారు అంటే ఏదైనా మనం మొక్కుకుంటే స్ట్రాంగ్గా బిలీవ్ చేసి మన కోరిక తీరాలని అయితే ఇక్కడ కట్టారు. ఈ చెట్టుకున్న స్పెషాలిటీ ఏంటో అని తెలుసుకుందామంటే ఇక్కడ నాకు ఎవరు పాతోళ్ళు ఎవరు కనిపించట్లేదు. సో అట్లీస్ట్ మీకు చెట్టునైనా చూపిద్దామని, ఈ చెట్టు కొమ్మని చూపిద్దామని చూపిస్తున్నాను. ఒకసారి దగ్గర తీసుకొని దివాకర్, ఇక్కడ చూడండి అందరు వచ్చేసి కాయిన్స్ పెట్టారండి. మీకు కాయిన్స్ కనిపిస్తున్నాయో చూడండి. కాయిన్స్ అయితే ఎందుకో ఇక్కడైతే ఒక 2 రూపీ కాయిన్ ఉంది, ఓల్డ్ 2 రూపీ కాయిన్. అన్ని కాయిన్స్ కొట్టేశారు దీనికి. సో మేబీ ఒక ఆచారం ప్రకారమో వీళ్ళు ఇక్కడ ముడుపులు కట్టి ఇక్కడ కాయిన్స్ అయితే కట్టారు. నేను ఇంతకుముందు వచ్చా కానీ ఇది గమనించలేదండి. లేదా కొత్తగా ఇలా జరిగిందో లేదో తెలియదు కానీ నేనైతే గమనించలేదు. సో ఇది ఏ నమ్మకమో, ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఇక్కడ ముడుపులు కట్టిన వాళ్ళు ఈ వీడియో చూసింటే దీని గురించి కింద కామెంట్ తప్పకుండా చేయండి. ఎందుకంటే నా వీడియో చూస్తున్న వ్యూయర్స్కి, సబ్స్క్రైబర్స్కి దీని గురించి ఒక క్లారిటీ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు. సో మర్చిపోకండి, ఎవరికైనా దీని గురించి తెలిసినా సరే కామెంట్ పెట్టండి. ఓకే అండి, లెట్స్ గో టు ద వాటర్ ఫాల్. ఇది హైట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మన కింద నుంచి ఇట్లా వంగి వెళ్ళాలి. హైట్ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్త. వాటర్ ఫాల్కి వచ్చేసాం కానీ వస్తూనే మనకి వెల్కమ్స్ ఎలా చెప్తున్నారంటే ఫుల్ బీభత్సంగా అరుపులేనండి. చూడండి ఇదేనండి తలకోన వాటర్ ఫాల్. మీకు ఇంకా క్లియర్గా అయితే చూపిస్తాను. వాటర్ చూడండి ఫ్లో ఎలా వస్తుందో. ఇక్కడ నుంచి వాటర్ పడి ఇక్కడ ఫ్లో అవుతూ కింద పడుతుందండి, భారీగా పడుతుంది. అబ్బా ఇరమ్మ ఇది ఇట్లా ఉంది దారి. ఇలా దారి సరిగా లేదు తమ్ముడు, జాగ్రత్త. ఈరోజు ఫ్రైడే కాబట్టి విజిటర్స్ తక్కువ వచ్చినా సరే బాగానే ఎంజాయ్ చేస్తున్నారండి. అంటే పబ్లిక్ తక్కువ వస్తే మనము ఇంకొంచెం బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనకు వాటర్లో స్విమ్ చేయడానికైనా, వాటర్లో ఇలా ఎంజాయ్ చేయడానికైనా మనకు ప్లేస్ ఉంటుంది. ఎక్కువ మంది ఉంటే మనమే కన్ఫ్యూజ్ అయిపోతాము. సో నేచర్ లవర్స్ ఎలా ఉందండి తలకోన వాటర్ ఫాల్? లైక్స్ పెడతారా, సబ్స్క్రైబర్ చేసుకుంటారా, ఏం చేస్తారు చేయండి. మీకోసం ఎర్లీ మార్నింగ్ లేసి వచ్చానండి వాటర్ ఫాల్ చూపిద్దామని. వావ్ 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 వావ్, ఏమైనా పేరు పెట్టగలమా? కాకపోతే ఈ వాటర్ ఫాల్ మనం కనుక కింద అడిగి నిలబడి మనం తల మీద పడితే పెద్ద గుండ్ర వచ్చి పడినట్టు ఉంటుంది ఆ ఫోర్స్ వాటరు. సూపర్ అండి. ఇంతకు వాటర్ ఫాల్ చాలా అంటే చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది ఆఫ్టర్ 4 years. మామ ఇప్పుడు చెప్పండి, లైక్ కొట్టండి బా. దీనికైనా ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చా మీకోసం ఇంత దూరం ట్రావెల్ చేసి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా మీకు అక్కడ స్నానం చేయడం ఇష్టం లేదు, మాకు ఈత వస్తుందంటే ఇంకోటి ఇక్కడ ఉందండి కోనేరు. ఇది వాటర్ ఫాల్ పైనుంచి పడుతుంది. మీరు ఇక్కడ డైవ్ చేసి స్విమ్ చేయొచ్చు.
కాకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఈ రౌండ్ ఉన్నది కదా, మీరు లోపల మీరు సెంటర్లో దుంకండి. అటుపక్క ఇటుపక్క మోటో దొరికితే రాళ్ళు ఉంటాయండి. ఒకసారి అయితే ఒకరు అలాగే సైడ్లో దుంకేశారు, కింద రాయి ఉంది, రాయి తలకు దెబ్బ తిరిగి చనిపోయారు. సో జాగ్రత్త అండి. అబ్బా స్కిడ్. ఫ్రెండ్స్, నేను ఇలా వాక్ చేస్తూ కొంచెం కిందికి వెళ్ళానండి. ఇక్కడ ఎలా ఉందంటే ఇదంతా పాచి అయిపోయి స్కిడ్ అవుతుంది. సో ఎవరే కానీ తొందరపడి ఇది చేయగండి. స్కిడ్ అవుతున్నప్పుడు మనకు డేంజర్ కదా. సో చూడండి, ఇదంతా స్కిడ్ అయిపోతుంది, పాచి ఉంది. అట్లీస్ట్ నేను ఈ గుండ్రా మీద ఇలా కాలు పెట్టాలనుకున్నా కూడా, ఇలా కాలు పెడుతున్నా కూడా అది స్కిడ్ అవుతుంది. సో మీరు ఎవరు తొందరపడి సాహసాలు చేయకండి, ఓకేనా. జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏ మాత్రం స్కిడ్ అయినా కింద మొత్తం రాళ్ళే, తేడా కొట్టేస్తుంది మళ్ళీ. అన్న బాబుని తీసుకెళ్ళి ఆ రాలి మీద నిలబడ్డాడు. అన్న భద్రం నా స్వామి, ఒకసారి ఆలోచించిన, చేతులు బాగున్నాడు, ఈత బాగానే కొడుతున్నారు, బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. అన్న నీ దండం పెడతా, బాబుని తీసి వెనక్కి వచ్చావా నువ్వు? నువ్వు చెప్తే విన్నారు స్వామి. బాబుని తీసుకొని అతని దగ్గరికి పోవడం అవసరం అన్నా. మీరు ఎంజాయ్ చేయండి, నా చిన్నపిల్లల్ని దగ్గర తీసుకోలేకండి. వాళ్ళ కోసం ఇక్కడ చిన్నవి ఉన్నాయి, ఇక్కడ కూర్చోబెట్టండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్, మీకు చూపించా కదా, మనం తలకోన ఎంట్రన్స్లో రైట్కి ఎక్కితే మనం కొండపైకి వెళ్తాము, లెఫ్ట్కి అయితే గుడి ఉందని. ఆ గుడి అయితే ఇదేనండి. గుడి పేరు వచ్చేసి తలకోన సిద్ధేశ్వర స్వామి వారి దేవస్థానము. యాక్చువల్లీ గుడి వచ్చేసి ఇక్కడ ఉండేది. ఇప్పుడు ఈ గుడిని పడగొట్టేసి మన తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ వాళ్ళు పాత గుడిని తీసేసి కొత్తగా అయితే గుడిని నిర్మిస్తున్నారు. ఇంకోటి వచ్చేసి అక్కడ మనకి కోనేరు కూడా కడుతున్నారండి. కోనేరులో వాటర్ లేదు, అందుకని నేను చూపెట్టలేదు. అక్కడ కోనేరు కూడా కడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ గుడి అయితే కొత్తగా నిర్మాణం జరుగుతుంది. సో వీరు విజిట్ చేసిన తర్వాత మనం ఎక్కడ దర్శనం చేసుకోవాలంటే ఈ చెట్టు దగ్గర గుడి ఉందండి. ఈ సిద్ధేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఇక్కడ గుడి ఉంది. ఇక్కడ మీరు విజిట్ చేయొచ్చు, మనం దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు వచ్చిన తర్వాత మీరు వాటర్ ఫాల్ ఒకటే కాదు, మీరు ఇలా దేవస్థానం నుండి మీరు దర్శనం చేసుకొని ఇక్కడ కాసేపు మీరు కావాలంటే గడపచ్చు. ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయండి, షాప్స్ లేకుండా ఏం కాదు, మనకు షాప్స్ ఉన్నాయి. సో మినిమం ఐటమ్స్ అయితే మనకు దొరుకుతాయి, వాటర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ. ఓకే, అంతేకాకుండా మనకి ఆలయం ఎంట్రన్స్లో వాష్రూమ్స్ ఉన్నాయండి, సౌకర్యం కూడా కంఫర్ట్గా ఉంటుంది. సో తలకోన వాటర్ ఫాల్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ మీరు ఫ్రెష్ అప్ అవ్వచ్చు, అలాగే దర్శనం చేసుకోవచ్చు, కాసేపు ఇక్కడ కూడా టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. మనకి ఈ తలకోన వచ్చేసి తిరుపతి నుంచి అయితే 57 కిలోమీటర్లు, పీలేరు నుంచి అయితే 48 కిలోమీటర్లు. ఇంకా బాక్రాపేట అంటే తిరుపతికి పీలేరుకు మధ్యలో ఉంటుంది కాబట్టి బాక్రాపేట నుంచి అయితే 24 కిలోమీటర్ వస్తుంది జర్నీ. ఫ్రెండ్స్, చూసారు కదా తలకోన వాటర్ ఫాలు, తలకోన చుట్టుపక్కల ఉన్న అందాలు, వ్యూ పాయింట్ మీకు ఎలా అనిపించింది? మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి, మర్చిపోద్దే. కొత్త వాళ్ళు ఎవరైనా డైరెక్షన్ కానీ అడ్రస్ కానీ లొకేషన్ కావాలంటే కామెంట్ పెట్టండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, నేను లొకేషన్ పంపిస్తాను. మీరు 38,600 మంది నా ఛానల్ నచ్చే కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అలాంటప్పుడు వ్యూ చేయాలా లేదా అంటే మీకు నోటిఫికేషన్ రావట్లేదా, లేదంటే మీరు ఫోన్లో ఏమైనా మార్చేస్తారా? ఇలాంటివి కూడా కావచ్చు. మీరు ఓపెన్ చేయండి, మొబైల్స్ మార్చేయండి, యూట్యూబ్ యాప్ని మళ్ళీ డౌన్లోడ్ చేయండి, మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు అప్డేట్ చేసేయండి. దయచేసి నా ఛానల్ వ్యూస్ పెంచండి అమ్మా. ఎందుకంటే ఏం చెప్పుకుంటారమ్మా, మీకోసం కూడా కష్టపడి తెల్లవారుజామున ట్రెక్కింగ్ చేసి మరి ఇంత దూరం వచ్చాము. మీరు మాకు సపోర్ట్ చేయాలమ్మా. నాకు ఎక్కువ వ్యూస్ నేను ఆశించట్లేదండి, 1K వ్యూస్ కూడా రాకపోతే ఏంటి నాకు అర్థం కాదు. అరే 200 500 సబ్స్క్రైబర్లు ఉంటే రావట్లేదంటే ఓకే, ఒక రీజన్. 38,000 మంది సబ్స్క్రైబర్లు ఉంటే వీడియో పెడితే 1000 మంది కూడా చూడరా. అది కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా, ట్రెక్కింగ్ చేస్తున్నా, వ్లాగింగ్ చేస్తున్నా, ఫన్నీగా మాట్లాడుతున్నా. ఇవన్నీ వద్దండి. మీరు మళ్ళీ
మరి ఇన్ని చేసినప్పుడు మీరు చూడాలి కదా, మీరు చూస్తేనే కదా నాకు కూడా మంచి ఎనర్జీ వస్తుంది. ఇంకా కొత్త కొత్త ప్లేస్లు వెళ్ళాలి, కొత్త కొత్త కంటెంట్ చేయాలి. ఇంకా చాలామంది హర్రర్ వీడియో కూడా చేయాలంటున్నారు. హర్రర్ ప్లేస్లోకి వెళ్ళి కామెడీ చేయాలంట. ఓకే, నాకు కామెడీ అంటే ఇష్టము, హర్రర్ ప్లేస్లో వెళ్ళి కామెడీ చేస్తా. కాకపోతే నాకు ప్లేసెస్ దొరికితే ఖచ్చితంగా నేను కూడా హర్రర్ బ్లాగ్స్ చేస్తాను, కానీ ఫన్నీగా చేస్తానండి. భయపెట్టేలా భయపడేలా అసలు చేయను. ఇంకోటి ఏంటంటే, మీరు వాటర్ ఫాల్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న వాటర్ ఫాల్ ఇదేనండి, తలకొన వాటర్ ఫాల్, చిత్తూరు డిస్టిక్. ఓకే, మీకు హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, విసిగిపోకండే. దయచేసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.